సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అశోక్ దేవరంప్రియ నమస్తే సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. సో అశోక్ దేవరంప్రియ గారు, ఈ మధ్య కాలంలో అన్లిస్టెడ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం బాగా బజ్ క్రియేట్ అవుతుంది. చాలామంది అన్లిస్టెడ్ షేర్స్లో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, అండ్ సో కంపెనీ ఐపీఓకి రాబోతుంది, అది ఇది అంటే కొంత ఏదో ఒక రకమైన స్పెక్యులేషనో లేదంటే ఏదో సంథింగ్ జరుగుతుంది కదా. సో అసలు అన్లిస్టెడ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం ప్రాఫిటబుల్ అయినా ఏంటి? నా కంపెనీలో అన్లిస్టెడ్ షేర్స్కే ఒక సెపరేట్ డివిజన్ ఉంది. ఓకే, మేము చాలామంది క్లయింట్స్కి అన్లిస్టెడ్ షేర్స్ అలొకేషన్ కూడా మా ఒక వైడర్ పోర్ట్ఫోలియోలో ఒక ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఒక క్లయింట్ ఒక ₹1 కోటి పోర్ట్ఫోలియో ఉందంటే అరౌండ్ 10% ఎలాగ మనం గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేపిస్తామో అలాగే ఇంకొక 10% అన్లిస్టెడ్ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్కి రికమెండేషన్ చేస్తాం. కొన్ని అన్లిస్టెడ్ షేర్స్ దే ఆర్ రియలీ పవర్ఫుల్ షేర్స్. మేము రికమెండ్ చేసే షేర్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ ఇన్ ద వరల్డ్. ఇట్స్ ఎ మోనోపోలీ. ఐపీఓ ప్రాసెసింగ్ లో ఉంది ఇప్పుడు మన ఇద్దరు రేపు ఎక్స్చేంజ్ స్టార్ట్ చేద్దామంటే చేయలేము. ఇట్ ఈస్ మోనోపోలీ. మన ఇద్దరు దగ్గర డబ్బులు వస్తే వి మైట్ గో అండ్ స్టార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎయిర్లైన్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు, రైట్? ఇంకో రైల్వే స్టేషన్ పెట్టేకాయలే. టు అండర్స్టాండ్, సమ్ ఆర్ మోనోపోలీ స్టాక్స్ లైక్ ఐఆర్సిటిసి, సిడిఎస్ఎల్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇలాంటివన్నీ. సో ఎన్ఎస్సి వాజ్ వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ స్టాక్. తర్వాత ఇప్పుడు ఇంకో ఎక్స్చేంజ్ వచ్చింది, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఆ ఒక స్టాక్ ఒకప్పుడు ₹1 ఉండే స్టాక్, జస్ట్ ₹1 షేర్. రీసెంట్గా జిరోదా నితిన్ కామత్ వచ్చి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. ఆ టైంలో ఆ షేరు దాదాపు ₹14 వెళ్ళింది. ఇన్ ఎ స్పాన్ ఆఫ్ జస్ట్ 1-2 months ₹1 నుంచి ₹14 పోయింది ఆ షేరు. మళ్ళీ రీసెంట్గా ఇంకో ఇండెక్స్, ఇక ఎలాగా బిఎస్సికి సెన్సెక్స్, ఎన్ఎస్సికి నిఫ్టీ ఉందో అలాగే ఈ మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇంకో ఇండెక్స్కి అప్రూవల్ ఇచ్చారు సెబీ వాళ్ళు. సో ఆ ఎక్స్చేంజ్ స్టాక్ కూడా ఇప్పుడు అన్లిస్టెడ్లో ఉంది. మేము జనరల్గా ఏం చేస్తామంటే, అన్లిస్టెడ్ వర్టికల్లో అన్ని కంపెనీలు మేము రికమెండ్ చేయం. వీల్ ఓన్లీ రికమెండ్ వెరీ స్ట్రాంగ్ మోనోపోలీ కంపెనీస్, సేఫ్, ప్లస్ అలొకేషన్ ఈజ్ ఓన్లీ 10%. ఎందుకంటే అన్లిస్టెడ్ కంపెనీస్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, విచ్ ఈస్ లిక్విడిటీ. ఇప్పుడు మీ దగ్గర ఒక 1000 షేర్లు ఉన్నాయనుకోండి, ఇన్ఫోసిసో, విప్రో, దాన్ని అమ్మాలంటే ఆన్లైన్ పోయి ఆర్డర్ పెడతారు, ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మీరు ఎవరిని పోయి మీట్ అయ్యే పని లేదు. ఇక్కడ అలా కాదు, లిక్విడిటీ దొరకదు. మీరు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. హలో కావాలనా, ఫోన్ చేసి ఇంతకి ఇస్తావు, ఆ నెగోషియేషన్, అదొక ప్రాబ్లం. రెండోది, అన్లిస్టెడ్ని ప్రాపర్ లీగల్ ఎక్స్పర్ట్ దగ్గరే తీసుకోవాలి. ఎన్నోసార్లు ఏం జరుగుతుంది, షేర్ కొనేకపోతారు, వాడు ఎవరికో డబ్బు ఇస్తారు, వాడు షేర్స్ ఇచ్చలేదు, అది ఇంకో ప్రాబ్లం. మూడోది, పబ్లిక్లో లిస్టింగ్ కాని కంపెనీ కాబట్టి ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో చాలా తక్కువ ఉంటాయి. ఆ ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రెవెన్యూ, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ ఏం చెప్తా ఉంది, ఆ కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, వాడు ఎందుకు డబ్బు రేస్ చేస్తాడు. అన్ని కంపెనీలు ఐపీఓ తర్వాతే మార్కెట్లోకి వచ్చేది, కానీ ఐపీఓ వచ్చేకు ముందు చాలా కంపెనీలు మంచి రేట్లల్లో మంచి డిస్కౌంటెడ్ ప్రైస్లు దొరుకుతాయి. కొన్ని షేర్స్ సూపర్ బ్లాక్ బస్టర్ అవుతాయి, కొన్ని అట్టర్ ఫ్లాప్ కూడా అవుతాయి. సూపర్ హిట్ స్టాక్స్ అంటే మీరు జొమాటో తీసుకోండి, నైకా తీసుకోండి, ఓకే, గ్రో, అన్ని బ్లాక్ బస్టర్ ఐపీఓస్. అట్ ద సేమ్ టైం పేటిఎం లాంటి ఫెయిల్డ్ స్టోరీ కూడా ఉంది. అన్లిస్టెడ్ మార్కెట్లో పేటిఎం షేర్ ₹2000 ఉండేది, ఇప్పుడు ఎంత వచ్చింది ప్రైస్. సో మీరు ఏ కంపెనీ కొంటున్నారు అనే క్లారిటీ కూడా మీకు ఉండాలి. నెక్స్ట్, ఆ ఐపీఓకి వస్తారు కదా కంపెనీ, ఐపీఓ డబ్బులు ఏం చేస్తాడు, డబ్బులు ఎందుకు కావాలి తనకు. చాలామంది కంపెనీలు ఏం చేస్తారంటే, కావాలని ఐపీఓ చేస్తారు. వాళ్ళు ప్రీమియంగా ఉండే వాళ్ళ షేర్ ప్రైస్ని ఆఫ్లోడ్ చేసేయడానికి. ఎన్నోసార్లు కంపెనీలో మంచి బ్యాలెన్స్ షీట్ చూపిస్తారు,
ఐపీఓ పోయిన తక్షణమే టక్కని డ్రాప్ అయిపోతుంది. ఆ మొమెంటమ్, ఆ ఊపు, ఎగ్జైట్మెంట్, ఆ పర్ఫార్మెన్స్ అన్నీ డ్రాప్ అయిపోతుంది. ఇది ఓ పెద్ద ప్రాబ్లం. అందువల్ల అన్లిస్టెడ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని కమాండ్మెంట్స్ ఫాలో చేయాలి. నంబర్ 1 డ్యూ డిలిజెన్స్ ప్రాపర్ చేసుకోవాలి. నంబర్ 2 పర్పస్ ఆఫ్ ఐపీఓ తెలుసుకోవాలి. ఓకే. నంబర్ 3 ప్రాపర్ పర్సన్ దగ్గర కొనుక్కోవాలి. నంబర్ 4 ప్రాపర్ అలొకేషన్ ఉండాలి. డబ్బు ఉందని బీభత్సంగా కొనేయడం కాదు, అలొకేషన్, ఇట్స్ ఓన్లీ అలొకేషన్. ఎందుకంటే రేపేమైనా ప్రాబ్లం అవుతాయి ఆ కంపెనీ. సో ఇలా ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్లో పోతేనే అలాంటి ఒక స్టాక్స్లో మీకు బ్లాక్ బస్టర్ రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను, ఒకప్పుడు వీ యూస్ టు ఎక్స్టెన్సివ్లీ ప్రమోట్ ఎన్ఎస్సి షేర్స్. ఎక్స్చేంజ్ కదా, అప్పట్లో మేము ప్రమోట్ చేసేటప్పుడు 400-500 రూపీస్ షేర్. అది మళ్ళీ స్ప్లిట్ కాకముందు దాదాపు 2,500-3,000 పోయింది షేర్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ జస్ట్ 2 years. తర్వాత మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ₹1 షేర్ 14 రూపాయలు పోయింది. సో ఇలాంటి మంచి స్టేబుల్, స్ట్రాంగ్, సస్టైనబుల్, గ్రోత్ ఓరియంటెడ్ అండ్ ప్రిఫరబ్లీ మోనోపోలీ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే, దట్ టు ఓన్లీ 10% ఆఫ్ అవర్ టోటల్ పోర్ట్ఫోలియో మనం ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా అన్లిస్టెడ్ షేర్స్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. అది నా ఒక అభిప్రాయం. అండ్ చాలా మంది క్లయింట్స్కి, మా క్లయింట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ అన్లిస్టెడ్ ఎప్పుడు 10% అలొకేషన్ ప్లాన్ చేస్తాం మేము. 10% ఇన్ అన్లిస్టెడ్, 10% ఇన్ గోల్డ్ సిల్వర్, 80% ఇన్ ఈక్విటీ. ఇలాంటి ఒక అలొకేషన్ ప్లానింగ్ సాధారణంగా మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనప్రియ గారు. సో అన్లిస్టెడ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేయకూడదా, అండ్ చేసే ముందు తప్పనిసరిగా మన వైపు నుంచి ఎటువంటి విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి అనే అద్భుతమైన విషయాల గురించి మన ఆడియన్స్తో షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.